మొన్నటి వరకు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ గౌతమ్ గంభీర్ మధ్య వైరం తెలిసిందే. అలాగే నిరుడు లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ గా గౌతమ్ గంభీర్ ఉన్న సమయంలో ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా మైదానంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కోల్కతా మెంటర్ గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో కోల్కతా ఆర్సీబీ మ్యాచ్ అనగానే అందరి దృష్టి గంభీర్ కోహ్లీలపైనే నెలకొంది. కానీ ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఇద్దరు నవ్వుతూ పలకరించడం విశేషం. మైదానంలోకి వచ్చిన గంభీర్ కోహ్లీ దగ్గరికి వెళ్లి కరచాలం చేశాడు. కోహ్లీ కూడా నవ్వుతూ స్పందిస్తూ గంభీర్ ను హత్తుకున్నాడు. ఈ ఇద్దరు ఏదో కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచ్ లో అత్యుత్తమ సందర్భం ఇదేనంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మ్యాచ్ కి వ్యాఖ్యాత వ్యవహరిస్తున్న రవిశాస్త్రి అలాగే గవాస్కర్లు స్పందించారు. ఈ సందర్భానికి ఫెయిర్ ప్లే అవార్డు దక్కాలంటూ రవిశాస్త్రి పేర్కొనగా కేవలం ఫెయిర్ ప్లే అవార్డే కాదు వీళ్ళకి ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలంటూ గవాస్కర్ చమత్కరించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 182 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ కేకేఆర్ బ్యాటర్లు ఆ స్కోర్ ను ఉఫ్ఫుమంటూ ఊదేశారు. కేవలం 3 వికెట్లు కోల్పోయి మరో 19 బంతులు మిగిలి ఉండగానే 186 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్సర్లతో 83 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది.